హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ 2 వీడియోస్ చేశానండి. మీరు ఒకసారి చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది ఈ యువ వికాసం, రాజీవ్ యువ వికాసం పథకం గురించి. సో ఇక్కడ వచ్చి మనకి అసలు డేట్స్ ఏంటి, ఎప్పుడు ఏ డేట్స్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. టైమ్ లైన్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రాజీవ్ యువ వికాసం. సో ఇక్కడ మనకి 16th మార్చ్లో అనౌన్స్ చేశారండి, నోటిఫికేషన్ ఇచ్చారు. అదే ఈ నోటిఫికేషన్ నేను మీకు చాట్లో కూడా డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు ఈ లింక్ని. ఇక్కడ మనం చూస్తే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అనేది March 16th నుంచి అప్ టు 5th April వరకు మాత్రమే మనకు ఆప్షన్ అనేది ఉంటుందండి. అది ఈ పోర్టల్లో మనం అప్లై చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ అనేది మనము డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ని మండల్ ప్రజాపాలన అంటే మనకి మున్సిపల్ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కంపల్సరీగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి, అప్పుడే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ ద బ్యాంక్ లింకేజెస్ ఎట్ మండల్ లెవెల్, సబ్మిషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ డిఎల్సీ. ఇక్కడ మనకి ఏంటంటే ఎలిజిబిలిటీ అయిన అందరిది కూడా 6th April నుంచి 20th May వరకు చెక్ చేయడం అనేది జరుగుతుందండి. ఎలిజిబుల్ అయిన వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినిటీ అండ్ శాంక్షన్ ప్రాసెస్. ఎప్పుడైతే శాంక్షన్ చేస్తారంటే అంతే ఇక్కడ ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్న తర్వాత మీకు 6th నుంచి April వరకు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత శాంక్షన్ ప్రాసెస్ అనేది 21st May నుంచి 31st May వరకు జరుగుతుందండి. దాని తర్వాత ఇష్యూ చేయడం ఎప్పుడు జరుగుతుంది అంటే 2nd June నుంచి 9th June వరకు ఇష్యూ చేయడం అనేది జరుగుతుందండి. ఇష్యూ అయిపోయిన తర్వాత అగైన్ వాళ్ళకి ఎవరికైతే ఇష్యూ చేశారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారండి. ఓకే, ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ అంతా కూడా మనకి ఆల్రెడీ న్యూస్ పేపర్ దాంట్లో ఆల్రెడీ ఇచ్చారు. మినిమం 15 to 20 days ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అని. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు మనకి ఈ పర్టికులర్ డేట్స్లోని ప్రాసెస్ అనేది చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు జస్ట్ నేను ఓన్లీ డేట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను స్టార్ట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్